Hello everyone. So good evening, good morning, good afternoon. ఎవరు ఏ టైంలో చూస్తున్నా సరే వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ సెట్. సో ఈరోజు అయితే నేను సెకండ్ పాడ్కాస్ట్ చేస్తున్నా. సో మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి ఫస్ట్ పాడ్కాస్ట్ వాజ్ సో గుడ్. ఇంకా దానికంటే కూడా ఎక్కువ రీచ్ రావాలని అండ్ ఇంకా దానికంటే కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం తెలుసుకుందాము. సో ఈరోజు అయితే నేను వచ్చింది ఒక మంచి నాలాంటి ఒక యూత్ పర్సన్ అనమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్ ద షో. సో అందరైతే లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద షో. సో నేను వచ్చిందైతే ఈరోజు హైదర్గూడ, హిమాయత్ నగర్, వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఫేమస్ పండాల్ అసోసియేషన్. సో పండాల్ ఈజ్ నథింగ్ బట్ ఒక అసోసియేషన్ అంటారు. సో మనం కూడా హైదరాబాద్లో చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఒక్కొక్క దాన్ని వెతికి మరి మీకు అందరికి ఇంట్రడ్యూస్ చేయాలని అయితే నాదొక చిన్న ప్రయత్నం ఇది. సో అట్లాంటి ప్రయత్నంలోనే నేనైతే ఈరోజు ట్రిపుల్ ఆర్ యూత్ దగ్గరికి వచ్చినాను అనమాట. మనతో పాటు ఉన్నారు మన రోహిత్ భాయ్. సో నమస్తే రోహిత్. నమస్తే అన్న. సో ఒక ఫస్ట్ క్వశ్చన్ అట్టా, సో రోహిత్ అన్న అనాలా, భయ్యా అనాలా, రోహిత్ అనాలా? నీకు ఎట్లా నచ్చితే అట్లా అన్న. సో నేనైతే చాలా క్యాజువల్గా తీసుకెళ్తా, ఎందుకంటే మనకి స్ట్రిక్ట్ పెట్టి ఏదో నేను ఏది చెప్తే మీరు అది చెప్పాలన్న పాయింట్ అయితే లేదు. సో నేను రోహిత్ అని పిలుస్తాను, నా కంఫర్ట్ ఇది. రోహిత్ అయితే లాస్ట్ ఒక 7-8 years నుంచి హైదరాబాద్లో ట్రిపుల్ ఆర్ యూత్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టారు అనమాట. సో అసలు ఆ లెవెల్కి వీళ్ళు రావడానికి పడ్డ ఎఫర్ట్స్ ఏంటివి, ఇక్కడ స్టార్టింగ్ ఇదంతా, అండ్ చాలా యూనిక్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఇవన్నీ మొత్తం మీకు తెలవాలి అంటే మాత్రం కంపల్సరీ క్లాస్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది పాడ్కాస్ట్. చెప్పండి రోహిత్, మీరు ట్రిపుల్ ఆర్ యూత్ అని చెప్పి ఒక వేరే ట్రెండ్ సెట్ చేసేసారు క్వీన్ సిటీస్లో. మీరు ఉండేది హిమాయత్ నగర్లో అయినా సరే, సికింద్రాబాద్, హైదరాబాద్, ఆల్ ఓవర్ ఆల్మోస్ట్ ముంబై వరకు మీరు రీచ్ వెళ్ళిందని అయితే నేను చూసిన కొన్ని వీడియోస్ కూడా, అది కూడా షేర్ చేసారు 100%. సో దానికి అసలు మనం ఎట్లా స్టార్ట్ చేద్దాం అన్న? ఇదైతే ఏం లేదు, యాక్చువల్లీ ఆ బప్ప ఆశీర్వాదం నా మీద ఉంది, మా మెంబర్స్ మీద ఉంది. మొత్తం అంతా మేము 100 members-తో అలా ఉన్నాము. లాస్ట్ 2 years కింద మేము ఓన్లీ ఒక 30 to 40 members ఉండే. ఈ 2 yearsలో ఇంకా ఈసారి అయితే ఒక 20 to 25 members పెరిగినారు. అయితే ఇవాళ మేము మొత్తం సపోర్ట్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, ఇది ఏది ఉన్నా మొత్తం నా టీం వల్లనే. ఆ టీం ఎట్లా అంటే వాళ్ళు ఉంటేనే నేను ఉన్నా. యాక్చువల్లీ అయితే ఇదే మెయిన్ ఉంది. సో ఒక 100 members టీమ్ని మేనేజ్ చేయడం అన్నది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. సో ఇప్పుడు చాలా ఉన్నాయి అసోసియేషన్స్, ఒక 20-30 మంది వాళ్ళే ఇట్లా చాలా థింగ్స్ జరుగుతుంటాయి. ఈగో క్లాషెస్ వస్తాయి, చెప్పినవి నడవాలంటే అక్కడ వాళ్ళే, ఇట్లా చాలా ఉంటాయి. మీరు 100 members-ని అసలు ఒక లైన్ మీద ఎట్లా తీసుకెళ్తున్నారు? అసలు ఏం లేదన్న, మాది ఒకటే పాయింట్ ఉంటుంది. ఏదున్నా మేము మొత్తం అందరం కలిసి మీటింగ్ చేసి, ఎవరికున్నా ఏం ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా కూర్చొని మాట్లాడి, భాయ్ ఆజ్ ఆప్కు ఏ ప్రాబ్లం హై, క్యా హై ఇస్కా ప్రాబ్లం, అందరినీ కూర్చోబెట్టి మొత్తం క్లారిటీగా అందరితో క్లారిటీ పెట్టి మొత్తం వర్క్ చేస్తాం. అందుకనే ఇవాళ మేము హైదరాబాద్లో ఇంత పెద్ద పేరు వచ్చిందంటే దాని కారణం ఇదే. అయితే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది, మీరు ఆగమనం చేస్తారు, నిమజ్జనం చేస్తారు. సో ఈ 2 హైలైట్ అని చాలా మంది అనుకుంటారు. కాకపోతే నేను చూసిన మీరు ఏదైతే గణేష్ పెట్టడానికి అరేంజ్మెంట్ చేస్తారో అది కూడా చాలా పెద్ద సెటప్ ఇస్తారు. 100%. నార్మల్గా మీకు ఎన్ని డేస్ ముందు ఇదంతా స్టార్ట్ చేసి? ఇది మేము స్టార్ట్ చేసేది అయితే చూడన్నా, ఇది వర్క్ స్టార్ట్ చేసేది మనం 3 months బిఫోర్ నుంచే వర్క్ స్టార్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ టైం అయితే మేము 4 months బిఫోరే ఫస్ట్ మీటింగ్ అయిపోయింది మాది. అయితే ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎట్లుంటుంది అంటే మాది, ఈసారి అయిపోతే నెక్స్ట్ ఇయర్ గురించి ఒక 6 months 7 months బిఫోర్ నుంచే ప్లాన్ చేస్తుంటాం, అన్నీ చూస్తుంటాం. పోయి ముంబై పోతాము, లేకుంటే కేరళ పోతాము, ఎక్కడ పోయినా మాకు ఏది నచ్చితే అది మేము మైండ్లో పెట్టుకుంటాం. 100 members ఉన్నారు కదా మొత్తం మా టీంలో, ఎవరు ఎక్కడ పోయినా అరే ఇది మనం పెట్టవచ్చు అన్న, ఇట్లా చేయొచ్చు, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం. అయితే ఇవన్నీ మొత్తం ఒకటేసారి ఫస్ట్ మీటింగ్ మేము చేసినప్పుడు అందరం కలిసి చేసి దాని తర్వాత డిసైడ్ చేస్తాం. సో ఒకటి మనం 2025 ఆర్ నెక్స్ట్ ఏం జరుగుతుంది మాట్లాడే ముందు 2024లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడతాను మీకు. చెప్తాను. మీరు నిమజ్జనంలో ఒక పెద్ద సెటప్ తీసుకొచ్చినారు యాక్చువల్లీ. 100%. అది
హైదరాబాద్ రోడ్స్కి మీరు ఆ థాట్ అంత ట్రెండీగా తీసుకురావాలి, అసలు ఈ ప్లాన్ ఎవరిది, అసలు ఎట్లా ఎగ్జిక్యూట్ చేసిరు అది? యాక్చువల్లీ ఏమైందంటే ఇది వచ్చింది యాక్చువల్లీ బెంగళూరుకి వెళ్ళి. ఓకే. అయితే ఇది మేము ఒక 3-4 years బ్యాకే చూసినాం. వావ్. ఇది ఎట్లా తేవాలి అనేది మాకు కాంటాక్ట్ లేకుండే. అయితే బెంగళూరులో మా కజిన్స్ ఉంటారు. అయితే వాళ్ళతో మాట్లాడి చేసి ఇట్లా మాకు కావాలి అంటే మళ్ళీ మేము బెంగళూరు పోయి వాళ్ళతో మాట్లాడి నవీన్ అన్న అని మెయిన్ పర్సన్ ఉండే ఆయన. అయితే ఆయన కూడా చాలా అంటే చాలా జబర్దస్త్ సపోర్ట్ ఇచ్చింది మాకు. అక్కడి నుంచి మొత్తం ట్రావెలింగ్ అంతా టోటల్లీ ఆయన చేసి మొత్తం పర్ఫెక్ట్గా మాకు పని చేసి ఇచ్చింది. సో చాలా అండ్ దాని గురించి అప్రిషియేట్ ఎంత చేసినా తక్కువ, ఎందుకంటే మీరు ఆ టర్నింగ్ అనేది పెద్ద ప్లేసెస్ బటన్ అప్పుడు దాన్ని టర్న్ చేయడము నిజంగా అదొక గ్రేట్ థాట్ మీరు ఇచ్చింది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా 3-4 years బ్యాకే చూసినామని, చాలా మంది అదే దీక్తే లాలేతే ఓజాతా అంటారు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ వింటే నాకు దీనికి మీరు ఒక 3 years రీసెర్చ్ చేస్తే 3 years తర్వాత ఎగ్జిక్యూట్ చేసిరు. 100%. అంటే జనరల్గా అందరు గణేష్ చతుర్థి అంటే ఏ నెల లోపల చేస్తారా, పైసలు వేస్తే అయిపోతుంది అంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ. 100% ఇది మనీ ఉంటే ఏం కాదన్న, మెయిన్ టీం ఉండాలి. టీం వర్క్ ఉంటేనే మనం గెలుస్తాం. ఇవాళ మీరు మంచి మంచి లీడర్స్ని కూడా చూసుకోండి, బగర్ టీం లేనిది ఎవరు గెలవలేరు. కరెక్ట్. సో మెయిన్ ఉన్నది ఏంటంటే బ్యాక్ బోన్ టీం ఉంటేనే అంత వర్క్ పర్ఫెక్ట్ అవుతుంది. అది 100% యాక్సెప్టెడ్ అది. కానీ ఇట్లాంటి ఒక యూనిక్ థాట్ ఆర్ కాన్సెప్ట్ హైదరాబాద్కి తీసుకొని రావాలి అని, అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హైదరాబాద్ బట్ చాలా మంది చూడని వాళ్ళు ఎంతో మంది ఇట్లాంటివి కొత్త నిజంగా వేరే స్టేట్స్లో ఉన్నాయి. అంటే వీఆర్ ప్రమోటింగ్ అవర్ కల్చర్ బేసికల్లీ. ఫెస్టివల్ అనేది అందరూ మన కల్చర్ని ప్రమోట్ చేస్తున్నాం మనమే, అంటే వేరే స్టేట్లో ఈ కల్చర్ ఉంది, మన దగ్గర ఇట్లా ఉంది అని చెప్పి. సో ఆగమన్తో స్టార్ట్ చేస్తా. ఫస్ట్ బేసికలీ ఆగమన్ అనే ఒక ట్రెండ్ చాలా తక్కువ మంది చేస్తారు హైదరాబాద్లో. నాట్ 2025 పక్కన పెడితే లాస్ట్ మనకి 4 years నుంచి చూసుకుంటే కూడా ఆగమన్లో చాలా తక్కువ మంది చేస్తారు. దాంట్లో త్రిబులర్ యూత్ ఒకటి ఉంది. సో అసలు మీకు ఆగమన్కి కూడా మీరు డిఫరెంట్గా కాన్సెప్ట్ చేస్తారు. సో ఒకసారి దాని గురించి మనం అదేనా, ఇప్పుడు ఆగమన్ది కూడా ఎట్లుంటుంది, మేము ఫస్ట్ యాక్చువల్లీ మా మదర్ మహారాష్ట్ర. ఓకే. అయితే మాకు మహారాష్ట్ర కొంచెం టచ్ ఉంది మాకు. ఓకే. మా మామ వాళ్ళు అంతా అక్కడనే ఉంటారు. సో ఇప్పుడు రోహిత్ రుద్రాంగి త్రిబులర్ యూత్ మహారాష్ట్రనా హైదరాబాదీ? హైదరాబాదీ, మొత్తం హైదరాబాదీ. అంటే చాలా మంది ఎట్లా అంటే అక్కడ నుంచి వచ్చినందుకే మీరు ఇంత చేస్తారని అనుకుంటారు, బట్ అది రాంగ్ అని ప్రూవ్ చేద్దామనే నేను ప్రాపర్లీ మేము ఉండేది ఫస్ట్ మా తాత వాళ్ళంతా ఉండేది ఫిల్కానా. అచ్చా, బేగం బజార్. బేగం బజార్ ఫిల్కానా మేము యాక్చువల్లీ ప్రాపర్లీ ఓల్డ్ సిటీ. బేగం బజార్ని మీరు హిమాయత్ నగర్కి షిఫ్ట్ చేశారు. అట్లా అయితే ఇక్కడ వచ్చినాక మొత్తం హిమాయత్ నగర్లోనే పుట్టి పెరిగినాం, మొత్తం పెద్దగా అయినాం, ఇన్నే పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు అయింది ఇప్పుడు. సో మీరు అదే చెప్పాలి, ఆగమన్కి మీరు ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తారు థాట్స్ అనేది? ఏం లేదన్న, మాకు ఆలోచన వస్తుంటుంది, అరే ఇట్లా చేస్తే ఎట్లుంటుంది, ఇది చేస్తే ఎట్లుంటుంది. మా లైటింగ్ వాళ్ళు కానివ్వండి, సౌండ్ వాళ్ళు కానివ్వండి, లేకుంటే బ్యాండ్ వాళ్ళ ఏదున్నా అది ఎట్లా అంటే మేము అందరితోని ఫ్రెండ్లీ ట్రీట్ చేస్తాం. నేను అరే అన్న నువ్వు కూడా మా గ్రూప్ మెంబరే అని, నిజంగానే మేము వాళ్ళ గ్రూప్ మెంబర్ లెక్కనే ట్రీట్ చేస్తాం. వాళ్ళు కూడా మాకు అట్లనే ట్రీట్ చేస్తారు. అరే ఇది మనది బై, వేలది కాదు, ఇది మనది. అయితే వాళ్ళతో కూడా కూర్చొని డిస్కస్ చేస్తాం, అన్న ఇది చేస్తే ఎట్లుంటుంది, ఈసారి ఇది చేద్దామా లేకుంటే ఎట్లా చేద్దాం. వాళ్ళు కూడా ప్లాన్స్ ఇస్తారు, మళ్ళీ మేము మా ప్లాన్స్ వేస్తాం. అరే కొంచెం ఇట్లా అది ఇట్లా మొత్తం చేంజ్ చేసి ఒకటి అనుకుంటాం, ఒకటి అయిపోతుంది అది. అట్లా అంతే, మనం ఆపోజిట్ పర్సన్ని మనం ఓన్ చేసుకుంటే పని చేయలేం. హైదరాబాద్లో మెయిన్గా వాళ్ళు ఎక్కువ ఉంటుంది ఇది. అయితే మీరు గణేశుడు ఎప్పుడు అంటే ఇంత గ్రాండ్గా చేస్తారు, చిన్న గణేష్ పెడతారు మీరు, పెద్దది పెట్టారు. సో దాని రీజన్ ఏంటిది? అంటే మీరు అనుకుంటే చాలా పెద్ద విగ్రహం పెట్టవచ్చు కదా. పెట్టొచ్చు. ఏంటంటే అన్న, చిన్న విగ్రహం పెట్టిన మజా వేరే ఉంటుంది, పెద్ద పెట్టిన మజా వేరే ఉంటుంది. యాక్చువల్లీ చిన్న విగ్రహం ఎందుకు పెడతామంటే మా సెటప్స్ అనేది ఎట్లుంటాయి, కొంచెం యూనిక్గా ప్లాన్ చేస్తామని మేము చిన్న విగ్రహమే
ఫస్ట్ నుంచి ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే. సో మీ సెటప్ గురించి చెప్పారు కాబట్టి ఒకటి అడుగుతా. సో మీ దగ్గరికి చూడ్డానికి చాలా మంది వస్తారు. అప్రాక్సిమేట్గా అసలు ఎంతమంది వస్తారు ఇక్కడ మనకి 9 days చూడ్డానికి? 9 days అయితే చాలా మంచి పబ్లిక్ వస్తుంది. పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది మనకి. పబ్లిక్తో సహా అందరు కూడా ఒకటే మాట, అరే భాయ్ ఏ బార్ క్యా బనాయ్. అయితే ఈ గణేష్ తర్వాత కూడా ఎట్లుంటుందంటే మాకు మేము ఏడికి వెళ్ళినా, మా గ్రూప్ మెంబర్స్కి ఏడికి వెళ్ళినా, అరే నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారు, ఏంది మళ్ళీ ఈసారి ఏంది మీ ప్లానింగ్, అందరు ఏడికి పోయినా అదే క్వశ్చన్ ఉంటుంది మాకు, అన్న ఈసారి ఏంది మీది, ఈసారి ఏంది అని. ఇంట్రెస్టింగ్. అంటే ఒక ఇయర్ అయిపోక ముందే నెక్స్ట్ ఇయర్ ఏం నెక్స్ట్ ఇయర్ అని అడగాలి అంటే అందుకే RRR యూత్ అనేది బ్రాండ్ అని ఫస్ట్ నేను అందుకే ఇంట్రడక్షన్ ఇచ్చింది అది. కరెక్ట్. RRR అనేది ఒక బ్రాండ్. అయితే RRR అనేది మీరు సినిమా చూసి పెట్టిన పేరు ఇది? లేదు, సినిమా అయితే తర్వాత వచ్చింది, మా దానికంటే ముందు RRR ఉన్నాం మేము. సో అప్పటి నుంచి బాహుబలి లెవెల్ అవుతున్నారు మీరు RRR అనేది. సో అంటే చాలా మంది అదే అనుకుంటారు, ఎందుకంటే మనకి 5 years బ్యాక్ ఉన్న సోషల్ మీడియా వేరు, ఇప్పుడున్న సోషల్ మీడియా వేరు. కరెక్ట్. సో అందుకే ఈ క్వశ్చన్ కూడా అందుకే అడగాలనిపించింది నాకు. అందరు ఏమనుకుంటారు అంటే RRR ఒక హిట్ సినిమా కాబట్టి ఆ పేరు పెట్టి, సో అదే పబ్లిక్కి తెలియాలి మెయిన్గా ఏంటంటే మనం సినిమా కంటే బాహుబలి ఎప్పటి నుంచో ఉంది, RRR అని తెలియాలి. అయితే నా ప్రతి పాడ్కాస్ట్లో నేను ఈ క్వశ్చన్ మాత్రం కామన్ పెడతా, ఎందుకంటే ప్రతి పర్సన్ వ్యూ డిఫరెంట్ ఉంటుంది. 100%. ఒక థాట్ మీద మనం స్టార్ట్ చేస్తే ఆ క్వశ్చన్కి అనేది ఆన్సర్ అనేది ప్రతి ఒక్క పర్సన్ ఒక డిఫరెంట్ వ్యూ వస్తుంది. ఇప్పుడు మీరు యాజ్ ఎ యూత్ ముంబైవి రీసెంట్గా మీరు చాలా ఆగమనంలో చూసాను. లాస్ట్ 5 years నుంచి హైదరాబాద్ కూడా ముంబైకి ఎక్కడ కూడా తగ్గలేదు. ఈవెన్ టుడే ఇండియా మొత్తం చూసుకుంటే ముంబై గణేష్ చతుర్థి ఎందుకు హైలైట్ అవుతుంది, హైదరాబాద్ ఎందుకు ముందుకు రావట్లేదు, దానికి మీ థాట్ ఎట్లా ఉంది, అసలు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము? మెయిన్ థింగ్ ఏంటంటే అన్న, ముంబై వాళ్ళు మహారాష్ట్రలో మెయిన్ ఎట్లుంటుందంటే వాళ్ళ టీం వర్క్ అనేది ఎట్లా వర్క్ చేస్తారంటే వాళ్ళు ఒక 2 months 3 months బిఫోర్ నుంచే వాళ్ళ ప్రాక్టీసెస్ అని అవన్నీ ఇవన్నీ. అయితే ఈ 3 monthsలో వాళ్ళు ఎట్లా అయిపోతారంటే అన్నదమ్ములు ఫ్యామిలీ లెక్క అయిపోతారు మొత్తం. అయితే ఏదున్నా అరే మేము ఫ్యామిలీ, మా గణేశుడు అనేది వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది, అందుకనే అక్కడ హిట్ అవుతుంటాయి అన్నీ. ఇక్కడ ఎట్లా అంటే మన దగ్గర హైదరాబాద్లో తెలిసిందే అందరికీ, ఎవరికి టైం ఉండదు. మెయిన్ ఫస్ట్ థింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. అందులో కూడా ఏముంటుంది అంటే ఇప్పుడు వచ్చినోనికి ఏదో ఒక ఏలు పెడతారు. అయితే మెయిన్ ఇదే కారణం అన్న. ఇప్పుడు ఇక్కడ మొత్తం హైలైట్గా ఎందుకు అవుతలేవు అంటే అందరు కలిసిమెలిసి చేయవు. ఒకటే గ్రూప్లో ఒక 3-4 parts ఉంటాయి. ఒక యూనిటీ అనేది మెయిన్ ఫస్ట్ మన దగ్గర యూనిటీ వచ్చింది అనుకో, మొత్తం ముంబై కాదు, ముంబై కంటే ట్రిపుల్ చౌపల్ మన దగ్గర హిట్స్ అవుతాయి. అంటే అదే నాకు అర్థం కాని క్వశ్చన్ ఈరోజు కూడా, ఎందుకంటే లాస్ట్ ఒకప్పుడు ట్రెండ్ వేరే ఉండే, ముంబై మే మస్త్ హోతా హై రే గణపతి కా ఫెస్టివల్. హైదరాబాద్ కై ఇట్స్ నాట్ గోయింగ్ డౌన్. ప్రతి దగ్గర మనం ఆగమనం చేస్తున్నాం, మనం విసర్జనం చేస్తున్నాం, సెటప్లు వేస్తున్నాం, ఎన్నో ఖర్చు పెడుతున్నాం మనము. అంటే ఖర్చు అంటే నాకు ఒక టాపిక్ వచ్చింది. ఇప్పుడు నేను కొన్ని బయట దగ్గర విన్నా అనమాట, RRR యూత్ అనేది షో ఆఫ్ చేస్తారు, మస్తు పైసలు పడేస్తారు, షో ఆఫ్ చేస్తారు. అంటే మీరు నిజంగా షో ఆఫ్ చేస్తున్నారా? ఇది ఎందుకు షో ఆఫ్ చేస్తామన్నా, మా భక్తితోని మేము చేస్తున్నాం. ఇది ఇంత మెయిన్ అనేది గణేశుని పూజ అంటే ఎందుకు, ఫస్ట్ ఏ పూజ చేసినా ఫస్ట్ గణేశుని పూజ చేయాలి. అయితే ఆ గణేశుని పూజ చేస్తేనే కదా అంత వచ్చేది. మెయిన్ కారణం అది. మేము భక్తితోని శ్రద్ధతోని ఇంత చేస్తున్నాం, ఆ ఫలితం కూడా మాకు దక్కుతుంది. అందుకనే మెంబర్స్ ఇంకా యాడ్ అవుతూనే ఉన్నారు మా దగ్గర. ఎవరు కట్టుగాలే ఇప్పుడు వరకు యాడ్ అయినరు. ఒక్క మెంబర్ త్రూ మా దగ్గర 10 members కూడా యాడ్ అయినరు. అంటే అది మెయిన్, భక్తితో శ్రద్ధతో చేసితే 100% మనం సక్సెస్. ఈ క్వశ్చన్ ఎవరైతే మీకు నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరి కోసం అడిగినది. అంటే డబ్బులు ఒకటి పెట్టి షో ఆఫ్ చేయడం కాదు, డబ్బులు చెప్తున్నాడు కాబట్టి మీరు ఆయనకి చేస్తున్నారు 100%. సో అది ఆ క్లారిటీ అనేది చాలా మందికి ఇంకా మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీ ఒక RRR యూత్ అనే కాదు రోహిత్, బయట ఎట్లా ఉన్నారంటే
ఆగమన్ చూస్తే కూడా అంటే మన ఏజ్ వాళ్ళు ఆలోచన వేరు, కొంచెం వేరే ఎవరైతే చెయ్యరో వాళ్ళ ఆలోచన వేరు. వాళ్ళు ఎట్లా అంటే పైసలు మస్తుగా ఎన్ని పైసలు ఉన్నాయో వీళ్ళు ఇట్లా ఖర్చు పెట్టి చేస్తున్నారు, ఆగమన్ అని చెప్పి ఇన్ని లక్షలు పోస్తున్నారు, గణేశుడు అని చెప్పి లక్షలు పోస్తున్నారు అని చెప్పి. సో అందుకనే నేను మీకు స్ట్రైట్ క్వశ్చన్ అడిగిన, షో ఆఫ్ భక్తియా రెండు ఏది ఇంపార్టెంట్ అంటే obviously ఐ గాట్ ద ఆన్సర్, మీరు భక్తి అన్నారు. సో నేను కూడా అదే యాక్సెప్ట్ చేస్తాను మీరు. బట్ ఇది చాలా మందికి ఇంకా అర్థం కావడానికి టైం పడుతుంది. ఇంకా అర్థం కాని వాళ్ళకి ఒక్కసారి ఫస్ట్ మీరు వచ్చి మా దగ్గర చూస్తే మేము ఏం చేసేది అనేది మీకు తెలుస్తుంది. అదే కదా యాక్చువల్లీ నేను ఈరోజు మాటలు రోహిత్ ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే మీకు ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వచ్చిన. నాట్ ఓన్లీ రోహిత్ బట్ ఐ వాంట్ టు షో వాట్ ట్రిపుల్ ఆర్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ ఎంత ఖర్చు పెడతారు అనేది పక్కన పెడితే ఎవ్రీ ఇయర్ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారు అనేది తెలియాలి. సో మేబీ బేసికలీ ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ ఉన్న లేని టైంలో నుంచి కూడా యాక్చువల్లీ మీరు ఇంకా ఒక పెద్ద లెవెల్లో ఫెస్టివల్ చేస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇంకా మందికి అవేర్నెస్. సో ఈ పాడ్కాస్ట్ తోటి ఇంకా చాలా మందికి అవేర్నెస్ వస్తుంది అండ్ ఇది ఆల్మోస్ట్ ఇండియా లెవెల్లో రీచ్ అవ్వాలంటే కోరుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మీరు బేసికలీ ఆగమన్ వరకు మాట్లాడినాం మనము. సో ఈ గణేశుడికి మీరు ఇంట్లో లోపలనే మొత్తం ప్యాక్ చేసేసి చేస్తారు అండ్ దానికి అసలు మీ ఇంట్లో సపోర్ట్ ఎట్లుంటుంది కంప్లీట్ మీరు చూసుకుంటే ఆ 11 days అనేది మీ ఇల్లు మొత్తం మండపం అయిపోతుంది, మీ పార్కింగ్ మొత్తం. సో మీ ఇంట్లో వాళ్ళు ఎవరేమన్నారా అన్న? నాకు ఇగో అన్న మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు కానివ్వండి, మా కాలనీ వాళ్ళు కానివ్వండి, అందరు కూడా ఏంటంటే మా ట్రిపుల్ ఆర్ టీమ్ని చూడంగానే ఎంత ఖుషి అవుతారంటే అంత ఖుషి అవుతారు. అరే చలో ఇప్పుడు ఫెస్టివల్ స్టార్ట్ అంటే మా పిల్లలు మా చెల్లెలు వాళ్ళు కూడా ఉంటారు అంతా, అంటే పక్కన ఉండేటోళ్ళు వాళ్ళు వీళ్ళు అంతా కూడా ఎట్లా ఖుషి అవుతారంటే అరే మా అన్న వాళ్ళు ఉన్నారు భయ్, మాకేం టెన్షన్ లేదు, ఏమన్నా చేయండి, అందరు మిమ్మల్ని అట్లా ఓన్ చేసి. 100%. ఇంకా మొత్తం ఇంకొకటి ఏంటంటే అన్న, మేమనేది ఖాళీ ట్రిపుల్ ఆర్ అని కాదు, ఇక్కడ ఉండేటోళ్ళు కూడా మొత్తం అందరూ 9 days 10 days ఏది ఉన్నా మొత్తం అందరు విత్ ఫ్యామిలీస్ ఉంటారు, పిల్లలు అందరూ టోటల్ ఎవ్రీథింగ్. ముసలోళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు కింద మా దగ్గర. అదే పూజలు ఉంటాయి, భజనలు ఉంటాయి, చాలా ఎంజాయ్ చేస్తారు అందరు. సో బేసికల్లీ ఏదైతే గణేష్ చతుర్థి అనే కాన్సెప్ట్ ఉందో అది మీ దగ్గర కంప్లీట్గా కనిపిస్తుంది. ఎందుకంటే అందరినీ యూనిటీ ఒక స్టెప్ మీదకి తీసుకురావాలి అనే ఒక పాయింట్ మీద గణేష్ చతుర్థి స్టార్ట్ అయింది. సో మీరు అన్నారు ఇప్పుడు పెద్దవాళ్ళు ముసలోళ్ళు కూడా వచ్చి కూర్చుంటారన్న, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ ఫెస్టివల్ మెయిన్ ఎజెండానే అది. సో బయట ఈరోజు ఉన్న యూత్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? యూత్కి చెప్పేది ఏం లేదన్న, ఫస్ట్ థింగ్ మంచిగా అందరూ కలిసిమెలిసిగా ఉండాలి. దాని తర్వాత మీరు మంచి ప్లాన్స్ చేయండి, కూర్చోండి మంచిగా, వేరే పనులు చేయకుండా మంచిగా ఫస్ట్ కూర్చొని ప్లాన్ చేసి అరే ఇట్లా కాదు ఇట్లా కొట్లాటలు ఎందుకు, కొట్లాటలు చేయకుండా మంచిగా ఎవరన్నా మన గ్రూప్లోకి వెళ్ళి ఎవరన్నా పైనకి వెళ్తుంటే ప్రాబ్లం లేదు కదా, ఆయన పైనకి పోతే మనం కూడా ఉన్నాం కదా మన ఇంకలా. అయితే ఆయన వెళ్ళినప్పుడు మనకు కూడా 100% ఆయన తీసుకెళ్తాడు. సో మెయిన్ అందరు కూడా మంచిగా కలిసిమెలిసి ఉండి సుకూన్గా మంచిగా ప్లాన్ చేస్తే మేము ట్రిపుల్ ఆర్ అయితే టాప్ ఉన్నాము, మాకంటే కూడా టాప్ చేయవచ్చు మేము. సో ఇది ఒక సజెషన్ అందరికీ, అంటే మీరు చెప్పిన పాయింట్ చాలా మంచిది. అంటే మేమే టాప్ ఉండాలి అన్నది కాకుండా మమ్మల్ని మించి వెళ్ళాలి అనే మీ ఏదైతే థాట్ ఉందో ఆ థాట్ తోటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తున్నారు మీ అసోసియేషన్లో. అదే కదా అన్న, ఇప్పుడు అందరితో కలిసిమెలిసి ఉంటేనే కదా మనం విన్ అయ్యేది. ఇవాళ వాడు ఇట్లా చేసిండు అనేది అంటారు, అరే భాई आज बहुत जबरदस्त आगमन हुआ भाई, हाँ ठीक है भाई, अपन भी और थोड़ा कुछ कोशिश करेंगे और कुछ अच्छा होवे वैसा. కరెక్ట్, జల్నా నై ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ 100%. నైస్, అది ఒక మంచి థాట్. సో ఇప్పుడు మనం నిమజ్జనం వరకు వస్తే మీది ఒక చాలా పెద్ద క్రౌడ్ ఉండే, ఎంతమంది క్రౌడ్ అసలు అంతమందిని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? అండ్ మీ ప్రొసెషన్ కూడా ఆల్మోస్ట్ ఒక 1 kilometer ప్రొసెషన్ ఉంటుంది నిమజ్జనం. అంత పెద్ద ప్రొసెషన్ ని ఇంతమంది క్రౌడ్ ఏదైతే మీ ప్రొసెషన్ చూడడానికి వస్తున్నారో అసలు ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు మీరు? మెయిన్లీ ఏంటంటే అన్న, మా హిమాయత్ నారాయణగూడ PS
ఏసీపీ గారు కానివ్వండి, సర్కిల్ గారు కానివ్వండి, ఎస్ఎల్ గారు అందరూ ఎంత మంచి సపోర్ట్ ఇస్తారంటే మాకు అంత మంచి సపోర్ట్ ఇస్తారు. సూపర్గా అంత పబ్లిక్కి ఏం ప్రాబ్లం కాకుండా, మాకు ప్రాబ్లం కాకుండా, ట్రాఫిక్కి ప్రాబ్లం కాకుండా ఎంత మంచి సపోర్ట్ ఇస్తారు పోలీస్ డిపార్ట్మెంట్. నిజంగా మాకైతే చాలా అంటే చాలా మంచి సపోర్ట్ ఇస్తారు. ఫస్ట్ మెయిన్ థింగ్ అది. ఇంకొకటి మా టీం వర్క్ చెప్తానే ఉన్నా మీకు. ఏ క్వశ్చన్ అడిగినా మా టీమే, ఓకే ఏది ఉన్నా. సో రోహిత్ ఈస్ ఈక్వల్ టు టీమ్. ఇంకా దానికి నో క్వశ్చన్. అంతే. అయితే ఇంకొకటి ఇది చాలా సాడ్ ఇన్సిడెంట్స్, ఎందుకంటే లాస్ట్ వీక్ మనకి చాలా జరిగినాయి. అవును. ఒకటి కృష్ణాష్టమి అప్పుడు ఒక 5 members అనంతపూర్లో జరిగింది. 6 members పాపం నెక్స్ట్ డే కూడా ఇంకొక అతను కాలం చెల్లించారు. సో అట్లనే మళ్ళీ నిన్న బండ్లగూడలో నెక్స్ట్ 2 days బ్యాక్ బండ్లగూడలోకి ఇన్సిడెంట్ అయ్యింది. విగ్రహం తీసుకొస్తుంటే కరెంట్ షాక్ తగిలి అంబర్పేటలో ఒక అబ్బాయి ఇట్లా మండపం వేస్తుంటే చనిపోయిండు. సో అసలు ఈసారి ట్రెండ్ ఎందుకు అలా కనిపిస్తుంది మనకి, అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? మీరేమన్నా? ఏం లేదన్నా, ఇప్పుడు ఏ గ్రూప్ అన్నా మనం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ జాగ్రత్తగా అన్ని ప్లానింగ్గా చేయాలి. మెయిన్ ఇంకా మీకు మన ఫ్రెండ్లీ పోలీస్ ఉంది, అయితే వాళ్ళతో సపోర్ట్ తీసుకోండి, మాట్లాడండి. మళ్ళీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఇవాళ నేను ఒక మీటింగ్కి పోయి వచ్చిన. యాక్చువల్లీ గణేష్ మీటింగ్ ఉండే ఇవాళ. అందరు ఏసీపీ సార్ వాళ్ళు కూడా ఉండే. మొత్తం హిమాయత్ నగర్ సంబంధించిన గణేష్ పండాలకు అందరికీ పిలిచినుండే. అయితే వాళ్ళు కూడా చెప్పేది అదొకటే, అన్ని నంబర్స్ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సో ప్లీజ్ అందరు కూడా ఏది ఉన్నా వాళ్ళతో ఒకసారి సపోర్ట్ తీసుకొని మంచిగా నీట్గా చేస్తుంటే 100% ఇట్లాంటి పనులు అయితే ఏం కావు మళ్ళా. అంటే బేసిక్గా ఇంకొకటి నిమజ్జనం టైంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి అన్నమాట. గొడవలని అవని ఇవని. సో అట్లాంటిది కూడా అవాయిడ్ చేయాలంటే మీ సజెషన్ ఏంటి సార్? అవాయిడ్ అన్న, ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఒకటే అందరికీ చెప్పేది, వాడు అట్లా చేస్తుండు, వీడు ఇట్లా చేస్తుండు అని ఎవరిది కూడా ఇట్లా కోపంలలో రాకుండా మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలవాలి. బస్ వేరేళ్ళకి తెలిసే అవసరం లేదు. సో అది కొట్లాటలు, జగడాలు వేస్ట్, ఇదంతా ఏం కాని పని. మళ్ళీ మనం ఒకటే ఉంటాం. సో ప్లీజ్ ఇవన్నీ ఏం చేయకుంటే మంచిగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే అన్న, మన దగ్గర గణేష్ నిమజ్జనం అనగానే ఫస్ట్ యూత్కి అట్రాక్ట్ చేస్తుంది ఒకటే, అది అందరికీ తెలుసు. సో అది కూడా కొంచెం అవాయిడ్ లేదు, ఓపెన్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ షో పేరే అది, ఓపెన్ టాక్ విత్ సిడ్ అన్నప్పుడు ప్రతిదీ ఓపెన్గానే మాట్లాడాలి. అందరేం సెన్సార్ పెట్టాం. మేము తాగకండి, తాగిన అంతా అయిపోయినాక మంచిగా గ్రూప్ మెంబర్స్ అంతా ఒక దగ్గర కూర్చొని, విసర్జన అయిపోయినాక కూర్చొని తాగి ఎంజాయ్ చేయండి. ఇది యాక్చువల్లీ ఈ మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఇట్లా అంటే ఇప్పుడు ట్రెండ్ కొంచెం మారింది, ఐ అగ్రీ విత్ దట్. బట్ కాకపోతే ఇంకా ఉన్నారు కొన్ని ప్లేసెస్లో విసర్జన అనగానే డ్రింక్ చేయాలి, 100% ఎంజాయ్ చేస్తారు. చేయాలి. 11 days మన గణపతి ఇస్తున్నాడు అంటేనే 11 days ఎంజాయ్ చేయడానికి. సో ఓన్లీ ఒక నిమజ్జనమే ఒక రీజన్ పెట్టుకొని తాగడం, మేము కూడా అదే ప్రమోట్ చేయాలి అనుకుంటున్నాం. నా ఛానల్ త్రూ నేను కూడా చేయండి, భక్తితో చేయండి, కానీ డ్రింక్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నిమజ్జనం రోజు కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు ఎట్లయితే మొన్న ఎలక్ట్రిసిటీ ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళు డ్రింక్ చేసి లేరు పాపం, వాళ్ళకు వర్షాలు పడి హైదరాబాద్లో వాటి వల్ల జరిగింది అలర్ట్. కానీ నిమజ్జనం అప్పుడు మనం అలర్ట్ ఉంటే అని అది అసలు కరెక్ట్. సో అదొక మంచి పాయింట్. మీరు మా సబ్స్క్రైబర్స్ కానివ్వండి, చూసే ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక మంచి మెసేజ్ ఇది. సో మనం ఈ పాడ్కాస్ట్లో ఒక చిన్న ఎలిమెంట్ పెడదాం అనుకుంటున్నాం, ర్యాపిడ్ ఫైర్ అని చెప్పి. క్వశ్చన్ నేను అడుగుతా, దానికి ఆన్సర్స్ ఇస్తా. స్ట్రైట్గా సింగిల్ ఆన్సర్ చెప్పాలి నాకు. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్. సో ముంబై గణేష్ ఐడల్ और हैदराबाद? हैदराबाद. ముంబై గణేష్ ఉత్సవ్ और हैदराबाद? ఆగమన్ और విసర్జన్? రెండు. ఇది కన్ఫ్యూజింగ్ క్వశ్చన్, అందుకే రెండు అడిగిన. సో ఇంకోటి, మీరు పెద్ద విగ్రహమా చిన్న విగ్రహమా? చిన్న విగ్రహం. చిన్న విగ్రహం అని అంత స్ట్రైట్ చెప్తున్నారు అంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుందనా,
అట్లా కాదన్న, చిన్న విగ్రహం ఉంటే మీకు మంచి మంచి సెటప్స్ చేయవచ్చు, ఈజీగా పోవచ్చు. ఇప్పుడు పెద్ద గణేష్లు పెడితే కూడా ఇప్పుడు చూడండి మీరు, వైర్లని అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో. అది ఒక్క ప్రాబ్లం అని కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా మంచిగా చాలా పెద్ద పెద్ద పూజలు చేయాలి. అయితే పబ్లిక్ కూడా ఇప్పుడు మన అందరు హైదరాబాద్లో కూడా అరే గణేష్ जी फ्रेंडली रहते भाई, सब चलता उनके पास बोलते, बट वैसा नहीं है. गणेश जी इतने ज़्यादा इम्पोर्टेंट है, क्योंकि कौन से भी भगवान का पूजा करो फर्स्ट गणेश जी का ही पूजा होता. तो उनको थोड़ा इज्जत से अच्छे से करे ना, आपको हर चीज़ मिल जाता. 100% एक्सेप्टेड जो आप बोले. तो और एक रैपिड फायर में और एक क्वेश्चन है, तो RRR यूथ या अदर यूथ? RRR यूथ. సో 100% లైక్ ఎక్స్పెక్టింగ్ ప్రతి ఒక్కరు కూడా RRR యూత్ లాగా అయితే ఒక మంచి యూనిటీ మెయింటైన్ చేయాలి అండ్ అందరు కలిసి చేసుకోవాలి. ఒక్కొక్క అసోసియేషన్లో 100 మెంబర్స్ అనేది అయితే నాట్ ఎ జోక్. చాలా తక్కువ అసోసియేషన్స్ ఉన్నారు, 100-200 మెంబర్స్ ఉన్నారు సిటీలో. అట్లా యూనిటీ అనేది హైదరాబాద్లో రావాలి, ఇంకా ఇట్లాంటి అసోసియేషన్స్ ఇంకా రావాలి అని కోరుకుంటున్నాను నేను కూడా. సో ఫైనల్గా కోరేది అదే అన్న. ఫైనల్గా మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పండి. ఏం లేదన్న, అందరు కూడా మంచిగా హ్యాపీగా సుకూన్గా మంచి మైండ్ సెట్ అనేది అందరిది కొంచెం మంచిగా సెట్ చేసుకొని టీం వర్క్ చేయండి, 100% మనం సక్సెస్ అవుతాం. సో ప్లీజ్ అందరికీ కూడా అదే వినతి, అందరూ ప్లీజ్ అంతా కలిసిమెలిసి ఉండి చేయండి, అంతా అయిపోతుంది. సో చెప్పారు కదా, లాస్ట్ మెసేజ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యాపీగా చేసుకోవాలి. ఫెస్టివల్ మన గణేష్ ఫెస్టివల్ ఇయర్లీ వన్స్ వస్తుంది. మన లైఫ్ మనకి చాలా ఇంపార్టెంట్. సేఫ్గా చేసుకుందాం, హ్యాపీగా చేసుకుందాం. జస్ట్ లైక్ దిస్ పాడ్కాస్ట్ అన్నీ కూడా హ్యాపీ ఎండింగ్స్ ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓపెన్ టాక్ విత్ సెడ్, సెకండ్ ఎపిసోడ్ విత్ రోహిత్.